హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇది బోట్ నెక్ అండి, బ్యాక్ పార్ట్. ఇంతకుముందు వీడియోలో ఈ బ్యాక్ పార్ట్ను అయితే చూపించిన. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకు క్రాస్ కటింగ్ వచ్చింది, అంటే బ్లౌజ్ ముందు సైడ్ మనకు క్రాస్ కటింగ్ ఉక్సు కాజా వస్తుంది, వెనుక మాత్రమే కంప్యూటర్ వరకు బోట్ నెక్ అనేది ఇచ్చిరనమాట. అందుకే ఇక్కడ మనము బ్యాక్ బోట్ నెక్ కట్ చేసుకున్నాము. ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా క్రాస్గా వేసుకోవాలి. మీకు అర్థం కావాలని క్లాత్ని తిప్పిన. ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ ఉన్న సైడు నెక్ వచ్చింది, ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడు ఖర్చు భాగం అనేది వచ్చింది. పైకి చూడండి షోల్డర్ వచ్చింది, అంటే మనకు క్లాత్ అనేది క్రాస్గా ఉండాలి, ఇలా గుంజితే సాగాలన్నమాట లైనింగ్. ఇప్పుడు క్రాస్గా వేసుకున్నట్లు. ఇక్కడ చిన్న ముక్క ఫ్లోర్ మీదకి పోయింది, అది బ్యాక్ నెక్ కాబట్టి మనం కట్ చేస్తాం కాబట్టి ఆ చిన్న పీసు అంటే బండల మీద పోయినా పర్లేదు. తర్వాత ఇక్కడ నేను డిజైన్ ఉన్న కానించి కింది వరకు అయితే ఇలా లైన్ అనేది మార్క్ చేసుకుంటూ వస్తున్నా. అంటే బ్యాక్ పార్ట్ మనము బోర్డ్ కంప్యూటర్ వరకు కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ అనేది ఇక్కడ కట్ చేయలేదు. బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది మనము కుట్టిన తర్వాత కట్ చేద్దాము. ఇప్పుడైతే ఇది ఎంత ఉందో అంత అయితే గీసుకుంటూ రండి. ఇప్పుడు నెక్ ఉంది కదా, ఈ నెక్కు ఇలా ఒక మార్క్ అనేది పైకి గీయండి. కింద లైనింగ్ ఉంది కదా, దాని మీద ఇలా గీయండి. తర్వాత ఈ కింది సైడ్ నెక్ దగ్గర కూడా ఇలా ఒక మార్క్ అనేది గీసుకోండి. అంటే మనకు ఒక చిన్న ఐడియా కోసం అండి. ఇలా మొత్తం అవుట్లైన్ అనేది గీసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, మీకు ఐడియా కోసం చెప్తున్నా చూడండి. ఇది బ్యాక్ నెక్ అన్నమాట. ఇది అంటే మనకు డిజైన్ కాకుండా ఓన్లీ నెక్ వరకు. తర్వాత ఈ బ్యాక్ నెక్ దగ్గరనే ఫ్రంట్ నెక్ వస్తుంది. అయితే దీనికి 38 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళైతే 6.5 ఇంచులు పెట్టుకోవచ్చు, 7 ఇంచులు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6.5 ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేస్తున్నా. చూడండి, బ్యాక్ నెక్ లైన్ ఉంది కదా, దాని మీదనే కిందికి 6.5 ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇలా లైన్ గీసిన తర్వాత దీన్నే ఇలా ఇప్పుడు ఇంకొకటి మనకు లైన్ ఉంది కదా నెక్కుది, దానికి కలిపేసి ఇలా మూల దగ్గర 1 ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఈ ఈ నెక్ లైన్ నుండి ఇలా రౌండ్ అనేది తీసుకోండి. మనకు ఫ్రంట్ నెక్ అయిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ కింది సైడు లైన్ ఉంది కదా, అక్కడి నుండి పైకి అంటే ఈ బాక్స్ లోపల 2 ఇంచులకైతే మార్కు చేసుకోండి. ఇలా 2 ఇంచులు 2 ఇంచులు అయితే మార్కు పెట్టుకుంటూ రండి. మీకు అర్థమైంది కదా, బ్యాక్ నెక్ దగ్గరనే మనం ఫ్రంట్ నెక్ కూడా గీసేసినాము. తర్వాత అదే బ్లౌజ్ కింది సైడు క్రాస్గా ఉంది కదా, 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే గీసినాం. ఇప్పుడు ఇదే నెక్ సైడు ఈ లైను పైన అంటే మనం 2 ఇంచులు పెట్టినాం కదా, దాని పైకి 1 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ 1 ఇంచు నుండి క్రాస్గా టేపు పెట్టి మన 2 ఇంచులకు లైన్కు 3 ఇంచుల దగ్గర అయితే మార్క్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా ఆ లైన్ మీదనే 3 ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేయండి. చేసిన తర్వాత అక్కడి నుండి 2.25 ఇంచులు, ఆ 3 ఇంచులకు మార్క్ చేసినాం కదా, అక్కడి నుండి 2.25 ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డాట్స్కి ఒక అంటే మనకు కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ కిందికైతే ఇలా మార్కు చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కు చేసుకోండి. చేసుకున్న తర్వాత వీటిని ఇలా లైన్ అనేది గీయండి. గీసి ఇప్పుడు పైన 1 ఇంచు పెట్టినాం కదా, దానికి ఇలా కలిపేయండి. క్రాస్గా మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కచ్చి సైడ్కి రండి. ఈ 2 ఇంచుల లైన్ ఉంది కదా, దానిపైనుంచి 1 ఇంచుకు మార్క్ చేసి ఇప్పుడు ఇలా క్రాస్గా కర్వ్ తీయండి. తీసిన తర్వాత దీనికి కలిపేసేయండి ఇలా క్రాస్గా. ఇప్పుడు ఇక్కడ మనము డాట్స్ కోసం క్లాత్ ఎక్కువ పోతుంది కాబట్టి ఖర్చు దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనము పై లైన్ ఉంది కదా, దాని దగ్గర 1 ఇంచు తీసుకొని ఇలా క్రాస్గా పైన చంక దగ్గర నుండి దీనికి కలిపేసేయండి. ఇక్కడ మనకు కలిసి వస్తుందన్నమాట కుట్టు. తర్వాత చంక దగ్గరికి వెళ్దాము. ఈ చంక దగ్గర మనకు అయితే ఇక్కడ స్ట్రేట్గా ఉన్న దగ్గర నుంచి ఇలా
అక్కడ వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడ ఖర్చు భాగము 2 ఇంచులు కుట్ల కోసం తీసుకున్నాం కదా, ఇలా 2 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడికి ఒక గుర్తు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఆ అక్కడి నుండి ఇక్కడికి మధ్యలో అంటే కర్వ్ రౌండ్ తిరిగే మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ కిందికైతే ఒక మార్క్ చేసుకొని అక్కడి నుండి 2 ఇంచులు పెట్టినాం కదా, దానికి ఇలా షార్ప్గా లోపలికి కలిపేసేయండి. ఇది కూడా అంతే, పైకి వచ్చేసరికి ఇలా దానికి కలిపేసేయండి. మనకి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఇలా హాఫ్ ఇంచ్ అనేది రావాలన్నమాట. తర్వాత ఇప్పుడు కింది సైడ్ డాట్స్ కోసం పెట్టినాం కదా, ఇప్పుడు ఆ డాట్స్కి ఎంత 2/3 ఇంచులు అయితే పెట్టినాం మనము. ఈ 2/3 ఇంచులకి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేయండి. చేసి ఆ మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి. గుర్తు పెట్టుకొని అక్కడి నుంచి ఆ మధ్యలో నుండి కింది మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడి నుండి ఈ కింది హాఫ్ ఇంచ్ నుండి 2.5 ఇంచులకైతే మధ్యలో ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత లైన్ గీసి ఇలా క్రాస్గా వీ షేప్ అనేది చేసుకోండి. మెయిన్ డాట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ డాట్ కోసం నెక్ ఉంది కదా, మనం నెక్ దగ్గర మీరు కుట్ల కోసం 1/2 ఇంచ్ వదిలిపెడతారా, హాఫ్ ఇంచ్ వదిలిపెడతాం కదా, ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైన వదిలేసేయండి. ఇప్పుడు అదే హాఫ్ ఇంచ్ నుండి కిందికి ఈ క్రాస్ లైన్ ఉంది కదా, 1 ఇంచు అక్కడికి ఇలా మడిచేయండి. టేపును మడిచేసి మధ్యలో డాట్ ఇలా గుర్తు పెట్టుకోండి. పెట్టుకొని అక్కడి నుంచి 2.5 ఇంచులకి ఈ బాక్స్ లోపలైతే పెట్టుకోండి. పెట్టుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇలా లైన్ గీసి క్రాస్గా డాట్ కోసం అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు షేప్ అనేది కొద్దిగా, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి షేప్ అనేది కూడా కొద్దిగా నీట్గా పెద్దగా అంటే మరి దగ్గరికి రావద్దు డాట్స్ అనేది. ఇప్పుడు చంక దగ్గర డాట్ వస్తుంది. ఈ డాట్ కోసం అయితే ఇప్పుడు మనము ఈ ఖర్చు దగ్గర 2 ఇంచులు మార్కు చేసుకున్నాం కదా, ఇలా 2 ఇంచులు అయితే ఆ 2 ఇంచుల నుంచి ఇలా రౌండ్గా చంక దగ్గర టేప్ పెట్టి 2 ఇంచులకు మార్కు చేసుకోండి. ఈ 2 ఇంచుల దగ్గర నుండి మీకు టేప్ అనేది క్రాస్గా వచ్చిన దగ్గర, అంటే టేప్ అనేది మనకి ఇలా క్రాస్గా రావాలన్నమాట. ఇట్లా రావద్దు. మనకు కింది డాట్ ఉంది కదా, ఆ కింది మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా అనేది ఉండాలి. 4 ఇంచుల దగ్గర మార్క్ అనేది చేసుకోండి. ఇలా మధ్యలో చూడండి. ఇప్పుడు డాట్స్ అనేది మనకి ఇలా రావాలన్నమాట. షేప్ అనేది మనకి ఇట్లా వస్తుందన్నమాట. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు చాలా నీట్గా మంచిగా మెయిన్ డాట్స్ అనేవి కరెక్ట్గా వచ్చినాయండి. మనకు బ్లౌజ్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ లూజ్ అనేది కాబట్టి ఇది డాట్స్ కూడా మరి దగ్గరికి పెట్టకండి. ఇంత లూజ్లో అయితే ఉండాలి, మీకు చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్ అయితే కట్ చేయండి. మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా. మీరు బ్లౌజు మెజర్మెంట్ అనేది ఇదిగోండి. ఇప్పుడు మనము ఇక్కడ చంక దగ్గర ఈ ఉక్సు కాజా దగ్గర కట్ చేసేటప్పుడు ఇక్కడ క్రాస్ ఉంది కదా, అంతవరకే కట్ చేయండి. మళ్ళీ మొత్తం కట్ చేయొద్దు, క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నుండి క్రాస్గా వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి స్ట్రెయిట్గా ఇలా రావాలి. ఇలా స్ట్రెయిట్గా వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి కొద్దిగా క్రాస్గా చిన్నగా పైకి తీసుకెళ్ళి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి వరకు అయితే కలిపేసేయాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, అది లోపలి సైడ్కు లోతు తీస్తాం కదా మనము, ఈ పై సైడ్ కట్ చేయకండి, లోపలున్న లైన్కు కట్ చేయండి. ఇలా మీరు ఒకవేళ బ్యాక్ పార్ట్ చూడకపోతే బ్యాక్ పార్ట్ బోట్ నెక్ అండి. ఫ్రంట్ మాత్రమే క్రాస్ కటింగ్ వస్తుంది, వెనక మాత్రం బోట్ నెక్కే ఉంది. ఇది డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను. మీరు బ్యాక్ పార్ట్ చూడకపోతే దీనికంటే ముందు వీడియోలోనే ఉంది, చూడండి. అయితే ఇక్కడ మనము ఇది ఇలా ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా డార్క్గా గీయండి. డాట్స్ అనేది ఎందుకు అనంటే మనకు ఇది రైట్ లెఫ్ట్ ఉంటుంది కదా, కాబట్టి ఇవతల అంటే లెఫ్ట్ ఎంత కరెక్ట్ కుడతామో రైట్ కూడా అంతే కరెక్ట్ కుట్టాలి. రైట్ లెఫ్ట్ అనేది 2 సేమ్ ఉండాలన్నమాట. అందుకనే
ఇలా డార్క్గా గీసుకొని ఇలా గుర్తులు అనేవి అయితే వీడియోలో చూపిస్తున్నట్లయితే పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు పై లేయర్ని తీసేసి మనకు డార్క్గా గీసినాం కదా, ఇలా గుర్తు అనేది పడుతుంది. మీరిప్పుడు దీనిపైన ఇలా ఇలా లైన్లు అనేది గీసుకున్నారనుకో, అప్పుడు మనకు రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు సేమ్ కుడతామన్నమాట. అర్థమైంది కదా. చూడండి చాలా నీట్గా మంచిగా వచ్చిందండి. మనకు కుట్టిన తర్వాత షేప్ అనేది ఇలా వస్తుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నా, ఫ్రంట్ పార్ట్ కూడా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో అడగండి. నెక్స్ట్ మనకు ఈ ఈ లైనింగ్లో ఇది హ్యాండ్స్ కోసం మిగిలింది, ఈ పీస్ ఏమో షేప్ బెల్ట్ కోసం మిగులుతుంది అనమాట మనకు. అయితే మనం హ్యాండ్స్ తర్వాత కట్ చేద్దాము. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్కు ఇలా సమానంగా అయితే క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇవి 2 పీసెస్ ఉన్నాయి చూడండి, కింద ఒకటి పైన ఒకటి ఉంది. ఈ షేప్ బెల్ట్ కోసం అయితే బ్యాక్ పార్టే తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా కింది సైడు సమానం ఉంది కదా, అక్కడ కింది సైడు ఇలా ఎంత వెడల్పు ఉంది చూసి అక్కడికి అంత వెడల్పు అయితే మార్కు చేసుకోండి. ఇదిగోండి ఇంత వెడల్పు ఉంది మార్కు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడు నుండి 3.5 ఇంచులు అయితే మార్కు చేసుకోండి. ఇలా 3.5 చేసిన తర్వాత అదే 3.5 నుంచి టేపుని సమానంగా పైకి 4 ఇంచులకైతే మార్కు చేసుకోండి. దాని ఎదురుగానే 4 ఇంచులకు మార్కు చేసుకొని అదే 4 ఇంచుల నుంచి కిందికి 1 ఇంచు దగ్గర మార్కు చేయండి. చేసి ఇప్పుడు దీన్ని తెచ్చి ఇటుది 3 ఇంచులు ఉండాలి చూడండి. ఇటు చివరి ఉంది కదా, అది 3 ఇంచులకైతే ఉండాలి. అంటే మనకు ఇది ఇప్పుడు నేను కట్ చేసేది 3.5 ఇంచులు ఉంటుంది, అటు సైడు ఉండేది 3 ఇంచులకైతే ఉండాలి. ఇలా 3 ఇంచులది ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం. షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్స్